డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిట్ మైండ్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి సిబిటి 1 2025కి సంబంధించినటువంటి రీజనింగ్ మాక్ టెస్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ షుడ్ రీప్లేస్ యాష్ అండ్ పర్సంటేజ్ సో దట్ ద ప్యాటర్న్ అండ్ రిలేషన్షిప్ ఫాలోడ్ between the letter cluster pair on the left side of the columns is same as that on the right side of the column అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ యాష్ ఎఫ్ఎల్ఎన్ ఉంది, టిఎక్స్బి పర్సంటేజ్ ఉంది. ఆప్షన్స్లో దేన్ని తీసుకుంటే సేమ్ లాజిక్ వర్కౌట్ అవుతుందో చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉన్నట్లయితే, సో ఫస్ట్ ఆప్షన్లో బీతో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ బీతో స్టార్ట్ అవుతే ఈ బీకి ఎఫ్కి మధ్యలో రిలేషన్ ఏంటో చూడండి. సో బీకి ఎఫ్కి మధ్యలో రిలేషన్ అంటే ఇది సెకండ్ ఆల్ఫాబెట్, ఇక్కడ సిక్స్త్ ఆల్ఫాబెట్, ఇక్కడ +4 అవుతుంది. ఓకే రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ టీ ఫర్ 20, ఎక్స్ ఫర్ 24, ఈ రెండింటికి మధ్యలో +4 ఉంటుంది కదా, పర్ఫెక్ట్. సో సేమ్ మిగతా వాటిలో కూడా వర్కౌట్ కావాలి. ఇక్కడ మనకి పి అంటే ఇక్కడ పి తీసుకోండి 16, ఇక్కడ 12, 16కి 12కి ఏంటి -4. మరి ఇప్పుడు ఇక్కడ టీ తీసుకుంటే ఎక్స్ 24కి ఇక్కడ 20కి ఈ రెండింటికి -4 ఉంటుంది. తర్వాత ఇక్కడ జే ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎన్ అంటే ఇది 10th ఆల్ఫాబెట్, ఇక్కడ 14th, 10 + 4 14. సేమ్ యాజ్ ఇక్కడ బి +4 అని అంటే ఎఫ్ ఉండాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఎక్స్ టిఎఫ్ ఓకే వర్కౌట్ అయింది అంటే బీపీజేని ఇక్కడ ఉంచితే ఇక్కడ ఎక్స్ టిఎఫ్ వర్కౌట్ అవుతుంది. సో దట్ ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మనం ఆప్షన్ త్రూనే వెళ్తాం ఇట్లాంటి క్వశ్చన్కి. సో ఒక లెటర్ని చూసుకొని కంపారిజన్లో వర్కౌట్ అవుతుందా లేదా చూసుకొని అలా ముందుకు వెళ్తాము. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ నెక్స్ట్ చూస్తే TX12 ఈజ్ రిలేటెడ్ టు RS23 ఇన్ ఎ సర్టెన్ వే. ఇన్ ద సేమ్ వే GW2 ఈజ్ రిలేటెడ్ టు ER13. To which of the given options is NR -5 related following the same logic అంటున్నాడు. ఒక్కసారి ఇక్కడ మనం ఐడెంటిఫై చేద్దాం. ఏమంటున్నాడు అంటే TXకి, సో ఇక్కడ TX12కి అండ్ RS23కి మధ్యలో ఒక రిలేషన్ ఉందంట. చూడండి ఇక్కడ T ఫర్ 20, X ఫర్ 24, R ఫర్ 18 అండ్ హియర్ వి హ్యావ్ 19. 20కి 18కి ఇక్కడ -2, 24కి 19కి -5. సో ఇక్కడ -2 ఇక్కడ -5 వర్కౌట్ అయింది. ఇప్పుడు 12కి 23కి మధ్యలో రిలేషన్ ఏంటి, +11. ఈ రెండింటికి మధ్యలో +11 రిలేషన్. సేమ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ GW2కి ER13కి మధ్యలో రిలేషన్ ఏంటో చూద్దాం. 7 23 5 18, 7కి 5కి మధ్యలో -2. సో 23కి 18కి మధ్యలో -5, 2కి +11 యాడ్ చేస్తే 13, పర్ఫెక్ట్. ఇప్పుడు NR -5 అంటున్నాడు. సో -5 కాబట్టి ఇక్కడ 14 ఇక్కడ 18. 14కి మనం ఏం చేయాలి, ఫస్ట్ -2 చేయాలి. 14 - 2 అంటే 12, 12th ఆల్ఫాబెట్ ఈజ్ ఎల్తో కాంబినేషన్ ఏది వర్కౌట్ అవుతుందో చూడండి. నెక్స్ట్ మళ్ళీ -5 కావాలి, 18 -5 అంటున్నాడు, దట్ ఈస్ 13, 13th ఆల్ఫాబెట్ ఈజ్ ఎం అండి. ఓకేనా, సో ఎల్ఎంతో ఉండాలి. ఎల్ఎంతో ఉన్నటువంటిది ఒకే ఒక ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మరి -5కి ఏం చేస్తున్నాం, +11 యాడ్ చేస్తున్నాం. ఇది ఓన్లీ 5 కాదు, నువ్వు ఓన్లీ 5 అనుకుంటే 5 + 11 16 వస్తుంది అనుకుంటే ఆప్షన్లో ఉండదు. -5 + 11 చేస్తే +6 వస్తుంది కదా, ఇక్కడ ఉంది 6 అనేది. అర్థమైందా? సో ఈ విధంగా మనము ఆన్సర్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు సెట్స్కి మధ్యలో ఒక రిలేషన్ ఉంది, సేమ్ ఆప్షన్స్లో దేంట్లో ఉంది అంటున్నాడు. సో ఇప్పుడు 88కి 76కి మధ్యలో ఈ రెండింటికి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తే ఇక్కడ -16 అవుతుంది. ఓకేనా, -16 అవుతుంది. సేమ్ యాజ్ ఇక్కడ ఉన్నటువంటి రెండింటికి మధ్యలో చూసినాం అనుకోండి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే
ఇక్కడ ఒకసారి చూద్దాం. సారీ -12 అవుతుంది ఇక్కడ. ఓకేనా? ఈ రెండిటికి మధ్యలో ఎంత అవుతుందంటే -12 అండి. 16 కాదు, -12. ఓకేనా? రైట్, -12. నెక్స్ట్ 76కి 64కి మధ్యలో కూడా -12 ఇక్కడ ఉంది. సో -12 ఉంది. సేమ్ 71కి 59కి మధ్యలో కూడా -12, 59కి 47కి మధ్యలో కూడా -12. సో -12 లాజిక్ ఈ రెండిట్లలో వర్కౌట్ అయ్యింది. అర్థమైందా? సేమ్ ఆప్షన్స్లో ఎక్కడ వర్కౌట్ అవుతుందో చూడండి. ఈ రెండిటికి మధ్యలో 2నే గ్యాప్ ఉంది, వద్దు నాకు. ఈ రెండిటికి మధ్యలో చూస్తే -12 ఓకే వర్కౌట్ అయింది. ఓకే రైట్. సో నెక్స్ట్ ఈ రెండిటికి మధ్యలో చూస్తే -12 వర్కౌట్ అయ్యింది. ఓకేనా? రైట్. మరి ఇంకెక్కడైనా వర్కౌట్ అవుతుందా? ఇంకెక్కడ కూడా వర్కౌట్ కాదు. సో దట్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ హియర్. డన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో టౌన్ M ఈజ్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ N, టౌన్ N ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ O, టౌన్ O ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ P, టౌన్ P ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ Q, టౌన్ M ఈజ్ టు ద సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ Q. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ N విత్ రెస్పెక్ట్ టు టౌన్ P అంటున్నాడు. టౌన్ M టౌన్ Nకి ఉత్తరాన ఉంది, టౌన్ N టౌన్ Oకి తూర్పున ఉంది, టౌన్ O టౌన్ Pకి పశ్చిమాన ఉంది, టౌన్ P టౌన్ Qకి దక్షిణాన ఉంది, టౌన్ M టౌన్ Qకి నైరుతిన ఉంది, టౌన్ Pకి సంబంధించి టౌన్ N స్థానం ఏమిటి అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. టౌన్ M ఈజ్ టు ద నార్త్ ఆఫ్ టౌన్ N అంట. సో Nకి నార్త్లో ఏముంది అని అంటే M ఉంది. సో టౌన్ M. టౌన్ N ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ O అట. ఓకి ఈస్ట్లో టౌన్ N ఉంది. టౌన్ O ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ P అంట. సో ఇక్కడ మనం చూస్తే టౌన్ O, ఇక్కడ చూడండి, టౌన్ N ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ టౌన్ O అన్నాడు, టౌన్ P ఈజ్ టు ద వెస్ట్ ఆఫ్ టౌన్ P అన్నాడు. అయితే ఇక్కడన్నా P ఉండొచ్చు, ఇటువైపు అయినా P ఉండొచ్చు. అయితే నెక్స్ట్ చూడండి, మనకు ఒక మాట ఉంది. ఏంటది అని అంటే టౌన్ P ఈజ్ టు ద సౌత్ ఆఫ్ టౌన్ Q. ఆ టౌన్ Q ఎట్లా ఉంది అని అంటే టౌన్ M ఈజ్ సౌత్ వెస్ట్ ఆఫ్ టౌన్ Q లాగా ఉంది. M అనేది సౌత్ వెస్ట్లో ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇక్కడ మనకు P రావాలి, సో ఇక్కడ మనకు Q రావాలి. ఇది పర్ఫెక్ట్. అప్పుడు టౌన్ Pకి వెస్ట్ సైడ్లో టౌన్ O ఉంది. ఓకే, నెక్స్ట్ టౌన్ Q అనేది, సో టౌన్ P ఈజ్ సౌత్ ఆఫ్ Q అనేది పర్ఫెక్ట్. సో టౌన్ M అనేది సౌత్ వెస్ట్ అనేది కూడా పర్ఫెక్ట్. సో ఇలా ఉండాలి. ఇప్పుడు వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ టౌన్ N విత్ రెస్పెక్ట్ టు P? సో N పొజిషన్ రెస్పెక్ట్ టు Pతో ఎలా ఉంది అని అంటే వెస్ట్ డైరెక్షన్లో ఉంది. ఓకేనా? వెస్ట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఫెనిల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ Y and drives 19 kilometers towards the west. He then takes a left turn, drives 49 kilometers, turns left and drives 12 kilometers. He then takes a left turn and drives 28 kilometers. He takes a left turn and drives 38 kilometers. He then turns right and drives 21 kilometers to stop at point Z. How far and towards which direction should he drive in order to reach point Y again అంటున్నాడు. ఫెనిల్ బిందువు Y నుండి ప్రారంభమై పశ్చిమం వైపు 19 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడట. తరువాత అతను ఎడమ మలుపు తీసుకొని ఇక్కడ 49 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. ఎడమ వైపు మళ్ళీ తీసుకొని 12 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను ఎడమ మలుపు తీసుకొని 28 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడట. అతను మళ్ళీ ఎడమ మలుపు తీసుకొని 38 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడివైపుకు తిరిగి 21 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడట. బిందువు Z వద్ద ఆగుతాడు. మళ్ళీ బిందువు Y చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మూవ్ టువర్డ్స్ ద వెస్ట్ డైరెక్షన్ కదా. సో ఐ విల్ టేక్ ద షార్ట్ కట్ డైరెక్షన్స్. సో వెస్ట్ డైరెక్షన్లో 19 కిలోమీటర్స్. ఓకేనా? రైట్. హీ దెన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్. వెస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే సౌత్ డైరెక్షన్ ఫర్ 49 కిలోమీటర్స్. టర్న్స్ లెఫ్ట్. సౌత్ నుంచి లెఫ్ట్ అని అంటే ఈస్ట్ డైరెక్షన్లో వెళ్తాడు ఫర్ 12 కిలోమీటర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్నాడంట. ఈస్ట్కి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ అని అంటే నార్త్కి వెళ్తాడు. నార్త్లో 28 కిలోమీటర్స్.
అక్కడ నుంచి ఏం చేసిండు, మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడంట. లెఫ్ట్ తీసుకొని 38 కిలోమీటర్స్ అంటే నార్త్ నుంచి లెఫ్ట్ ఏమవుతుంది అంటే వెస్ట్ డైరెక్షన్ అవుతుంది 38 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి ఏం చేసిండంటే హీ దెన్ టేక్స్ రైట్ అండ్ డ్రైవ్స్ 21 కిలోమీటర్స్. సో వెస్ట్ డైరెక్షన్ నుంచి రైట్ తీసుకొని 21 కిలోమీటర్స్ వెళ్ళిండు. సో రైట్ తీసుకొని 21 కిలోమీటర్స్ వెళ్ళిండు కాబట్టి ఇలా 21 కిలోమీటర్స్ వస్తున్నాడు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. సో ఒకసారి మనకి ఇక్కడ 19 కిలోమీటర్స్ ఫస్ట్ వెస్ట్, దెన్ లెఫ్ట్ తీసుకుంటే 49 కిలోమీటర్స్ అని చెప్పేసిండు. సో వెస్ట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే సౌత్కి వచ్చిండు, సౌత్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఈస్ట్కి వచ్చిండు, దెన్ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే నార్త్కి వెళ్ళిండు, దెన్ అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనకి వెస్ట్ డైరెక్షన్, దెన్ టర్న్స్ రైట్. సో ఇక్కడ చివరిగా 21 కిలోమీటర్స్ స్టాప్స్ ఎట్ జెడ్ అని చెప్పేసి అని అన్నాడు. సో ఇది మొత్తంగా తను వెళ్ళినటువంటిది. ఇప్పుడు దీంట్లో చూద్దాం మనకి ఇక్కడ ఎంత అవుతుంది అని అంటే, సో డైరెక్ట్గా రెండు వేరు డైరెక్షన్స్లో మిగులుతున్నట్టున్నాయి కదా. సో వేరు డైరెక్షన్స్లో మనకి మిగలొద్దు. ఒకసారి లాస్ట్లో మనకి 21 కిలోమీటర్లు అనేది ఒకసారి చూస్తే ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకున్న తర్వాత మనకి 21 కిలోమీటర్స్ అనేది మూవ్ ఫార్వర్డ్ అవుతాడు. ఈ 21 నార్త్లో రావాలి ఇక్కడ మనకి. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే మిగిలిన దాంట్లోదే మనం తీసుకుంటాం ఆన్సర్గా. సో ఒకసారి ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ముందుకు చూస్తా. వెస్ట్లో 19 మనం డైరెక్షన్ రూపంలో వెళ్దాం. వెస్ట్లో 19 వెళ్ళిండు, తర్వాత లెఫ్ట్ తీసుకుంటే 49, ఓకే. తర్వాత ఇక్కడ నుంచి వెస్ట్ తీసుకుంటే ఒక 12 కిలోమీటర్లు, తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే ఒక 28 కిలోమీటర్లు, ఓకే. తర్వాత లెఫ్ట్ తీసుకుంటే 38 కిలోమీటర్స్. సో 38 కిలోమీటర్స్ అని అంటే ఇక్కడ 12, ఇక్కడ మనకి 26 వస్తుంది. తర్వాత మనకి 38 కిలోమీటర్స్ తర్వాత రైట్ తీసుకుంటే 21, ఇక్కడికి వస్తే మనకు 21 కిలోమీటర్స్. ఇది తీసేస్తాను ఇక, ఇక్కడ మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఎందుకు అని అంటే ఇది 21, ఇది మనకు టోటల్ 49 కాబట్టి ఇక్కడ 28, ఇక్కడ 21 మిగులుతుంది మనకి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డైరెక్షన్ కావాలి అని అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడికి డైరెక్షన్ కావాలి మనకు. ఇది జెడ్ పాయింట్, ఇది వై పాయింట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 26 ఉంటుంది, ఇక్కడ ఒక 19 ఉంటుంది. ఓకే, రెండు కలిపిన మనకు వచ్చేది ఎంత అని అంటే దట్ ఈస్ 45 ఈస్ట్ అవుతుందండి. ఓకేనా, 45 ఈస్ట్ అనేది 4th ఆప్షన్లో ఉంది. సో ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా, రైట్. సో నెక్స్ట్ తర్వాత చూద్దాం. GG12 ఈజ్ రిలేటెడ్ టు CP29 ఇన్ ఏ సర్టెన్ వే. In the same way, IK2 is related to EF19. To which of the following is Rn minus 6 related following the same logic అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. సో మనకి GG12 అనే దాన్ని CB29గా తీసుకున్నాడు. సో ఇక్కడ 7 7, ఇక్కడ 3 2. 7 నుంచి 3కి తీసుకుంటే -4, 7 నుంచి 2కి తీసుకుంటే ఇక్కడ -5. ఓకేనా, -4 అండ్ -5. 12 నుంచి 29కి తీసుకుంటే ఇక్కడ ఎంత పెరుగుతుంది అని అంటే ఒక మనకి 16, సో ఇక్కడ 17 పెరుగుతుంది. ఓకేనా, ఒక 17 ఇంక్రీజ్ అవుతుంది. రైట్, సేమ్ యాజ్ ఇప్పుడు ఒకసారి మనం చూస్తే IKకి 2, నెక్స్ట్ EF19 ఇక్కడ చూస్తే 9 11, ఇక్కడ 5 6. సో 9 నుంచి 5 తీసుకుంటే -4, 11 నుంచి 6 తీసుకుంటే -5, 2 నుంచి 19కి ఇక్కడ ఒక +17 పెరుగుతుంది. ఇన్ ద సేమ్ వే Rn -6కి సంబంధించి చూస్తే, సో R అంటే 18, ఇక్కడ 14. 18 నుంచి ఫస్ట్ మనకు కావాల్సింది -4. 18 -4 అంటే 14th ఆల్ఫాబెట్ ఈజ్ N. తర్వాత నెక్స్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ -5 కావాలి. 14 - 5 దట్ ఈస్ 9i. సో NIతో ఉండాలి. NIతో ఉన్నటువంటిది ఒకే ఒక ఆప్షన్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్ హియర్. సో -6 ఇక్కడ +17 తీసుకుంటే ఇక్కడ 11 మిగులుతుంది కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా రాసుకున్నాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. సో హియర్ వి హావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. A group of numbers and symbols is coded using letter codes as per the codes given below and the conditions that follow. Study the given codes and conditions and answer the question that follows అంటున్నాడు. Note, if none of the conditions apply,
then codes for the respective numbers symbols are to be followed directly as given in the table అంటున్నాడు. ఇక్కడ నంబర్ సింబల్, ఇక్కడ కోడ్ ఉంది. హియర్ వి హ్యావ్ ద కండిషన్స్ ఆల్సో అండి. If the first element is a number and the last a symbol, then the codes for these two, the first and the last elements, are to be interchanged. If the first and the last elements are odd numbers, then the first and last elements are to be coded as @ If both the second and third elements are perfect square roots, then the third element is to be coded as the code for the second element అంటున్నాడు. What will be the code for 5-64% అన్నాడు. We need to identify the code for this one అండి. ఇక్కడ మనకు తెలుగు వర్షన్ కూడా ఉంది, చూడండి ఒకసారి. ఇక్కడ నంబర్ సింబల్ కోడ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, కొన్ని కండిషన్స్ ఉన్నాయి. 3 కండిషన్స్ ఇచ్చిండు. ఇక్కడ ఉన్నటువంటి దీనికి కోడ్ కనుక్కోండి అంటున్నాడు. సింపుల్, నువ్వు ఫస్ట్ది చదివి అప్లై అవుతుందా లేదా చూసుకో. అప్లై కాకపోతే సెకండ్ దానికి వెళ్ళిపో. అన్ని చదివి చూడకు. ఫస్ట్ కండిషన్ చూడు. మొదటి మూలకం ఒక సంఖ్య, చివరిది చిహ్నం అయితే, సో మొదటి మూలకం సంఖ్య, చివరిది చిహ్నం అయ్యింది అంటే ఫస్ట్ కండిషన్ అప్లై అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? కోడ్లని పరస్పరం మార్చుకోవాలి అంటున్నాడు. సో అప్పుడు 5కి కోడ్ ఏంటి? ఏ. సో యాష్కి కోడ్ ఏంటి? జీ. సో ఏ అనేది ఫస్ట్, లాస్ట్ జీ వస్తుందా అంటే అట్లా రావద్దు. జీ అనేది ఫస్ట్ రావాలి, ఏ అనేది లాస్ట్కి రావాలి. కాబట్టి సో జీ అనేది ఫస్ట్ రావాలి, ఏ లాస్ట్కి రావాలి. ఓకే, ఇక మిగతా మధ్యలో ఉన్న వాటికి కోడ్స్ యాజ్ ఇట్ ఈస్. యాష్ కోడ్ ఏంటి? సో యాష్ కోడ్ ఏంటి అని అంటే ఎన్తో స్టార్ట్ అవ్వాలి. సో థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హియర్ వి హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. kx3 is related to OV-9 in a certain way. In the same way, IR11 is related to MP-1. To which of the given options is JG-2 related following the same logic అంటున్నాడు. ఒకసారి చూద్దాం. kx3 OV-9 దీనికి సంబంధించి ఒకసారి ఐడెంటిఫై చేస్తే ఇక్కడ 1124, ఇక్కడ 1522 అండి. సో 11కి 15కి మధ్యలో +4, 24కి 22కి మధ్యలో సంబంధించి మనకేంటి -2. 3 నుంచి 9కి ఏం చేసిండు మరి అని అంటున్నాడు. 3 నుంచి 9కి ఏం చేసిండు అంటే ప్లస్, ఇక్కడ మనకు -9 వచ్చింది కదా. సో 3 to 9 కాబట్టి -12 చేసిండు అండి. 3 నుంచి -12 చేసిండు. ఓకే, 3 -12 చేస్తే -9. ఇన్ ద సేమ్ వే IR11, సో నెక్స్ట్ MP-1 అంటున్నాం. సో I అంటే 9, ఇక్కడ 18, 13, ఇక్కడ 16. సో 9 నుంచి 13కి +4, 18 నుంచి 16కి -2, 11 నుంచి -1 ఎందుకు వచ్చిందంటే -12 చేసిండు కాబట్టి. ఓకేనా? రైట్. ఇన్ ద సేమ్ వే JG-2. ఓకే, ఇక్కడ 10, ఇక్కడ 7. సో ఫస్ట్ ఏం చేయాలి? +4 చేయాలి కదా. 10 + 4 14, 14th ఆల్ఫాబెట్ ఈజ్ N. తర్వాత ఏం చేయాలి? -2. సో -2 అంటే 7 - 2 5, 5th ఆల్ఫాబెట్ ఈజ్ E. సో NEతో ఉన్నటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ నువ్వు -12 చేసినావు అనుకో, ఆల్రెడీ -2 ఉంది. -12 అంటే ఈ రెండు కలుస్తాయి. మైనస్ రెండు కలుస్తాయి కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి -2 -12 ఇక్కడ -14 అవుతుంది. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. సో హియర్ వి హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఇన్ ఈచ్ ఆఫ్ ద వర్డ్స్ ఈచ్ వోవెల్ ఈస్ చేంజ్డ్ టు ద లెటర్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ఇట్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, and each consonant is changed to the letter immediately preceding in the English alphabetical order. In how many letter clusters thus formed will no vowel appear అంటున్నాడు. ప్రతి పదంలో ప్రతి అచ్చును ఆంగ్ల అక్షర క్రమంలో దాని తర్వాత వచ్చే అక్షరానికి మరియు ప్రతి హల్లును ఆంగ్ల అక్షర క్రమంలో ముందు వచ్చే అక్షరానికి మారుస్తారు. ఈ విధంగా ఎన్ని అక్షరాల సమూహాలు ఏర్పడితే అచ్చు కనిపించదు అంటున్నాడు. మనకి ఏం అడిగిండు అని అంటే, ఈచ్ వోవెల్ is changed to the immediately following అంటే +1. In each consonant changed to the immediately preceding అంటే -1. Vowel +1, consonant -1.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఉన్నది డి కాన్సనెంట్ కాబట్టి మైనస్ సి. ఇక్కడ ఐ ఉంది, అంటే ఎన్నిట్లలో ఓవెల్స్, ఎన్ని వర్డ్, ఇక్కడ 4 పేర్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఎన్నిట్లలో మనకి ఓవెల్ ఉండదు అంటున్నాడు. ఒకసారి చూద్దాం. ఐ అంటే ఓవెల్, ఐ తర్వాత వచ్చేది జే, ఈ తర్వాత వచ్చేది ఎఫ్. సో ఇందులో ఓవెల్ లేదు. ఇక్కడ సికి -1 చేయాలి, బి, యూకి -1 చేయాలి కాబట్టి ఇక్కడ +1 చేస్తాం, యువి ఎందుకంటే ఓవెల్ కాబట్టి. సో ఇక్కడ పి, పి అంటే కాన్సోనెంట్ బిఫోర్ లెటర్ ఓ, సో ఇక్కడ ఓవెల్ వచ్చింది. ఓకే, ఇక్కడ బి, బికి బిఫోర్ లెటర్ అవుతుంది కదా కాన్సోనెంట్కి, అంటే ఏ. సో బికి బిఫోర్ లెటర్ అంటే ఏ, కాబట్టి ఇక్కడ కూడా మనకి ఓవెల్ వచ్చింది, కాబట్టి ఈ రెండు వద్దు మనకి. సో ఓవెల్ లేకుండా ఉండాలి, విల్ నో ఓవెల్ అపియర్ అని అన్నాడు కాబట్టి. సో ఇక్కడ ఓవెల్ లెటర్ కాబట్టి నెక్స్ట్ వస్తుంది బి వస్తుంది, కాన్సోనెంట్ కాబట్టి -r వస్తుంది. ఇక్కడ కేకి ముందు జే వస్తుంది, అంటే ఇక్కడ కూడా మనకి ఓవెల్ లేదు. 1 2 రెండిట్లలో లేదు కాబట్టి ఎన్ని వర్డ్స్లో లేదు, 2 వర్డ్స్లో లేదు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 1 కరెక్ట్ అవుతుంది. ఓకేనా, రైట్. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని మనం ఆన్సర్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ కోడెడ్ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ ఉంది. In a certain code language, A plus B means A is the sister of B, A minus B means A is the father of B, A into B means A is the daughter of B, A division B means A is the son of B అన్నాడు. Based on the above, how is P related to T అంట. సో ఇక్కడ చూద్దాం, how is P related to T అన్నాడు కాబట్టి ఇక్కడ నుంచి ఫార్వర్డ్ డైరెక్షన్లో తీసుకుంటే P plus Q, plus means sister, సో P is sister to Q. Q minus R, minus means father, Q is father to R. So next R division S, division means ఏంటి son, R is a son to S అంటారు. సో రైట్, అప్పుడు ఏమవుతారు, వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అవుతారు కదా. రైట్, ఈయన ఫీమేల్ కాబట్టి ఇక్కడ మేల్ కాబట్టి ఇక్కడ ఫీమేల్. ఎస్ ఇంటూ టీ అంటున్నాడు, ఇంటూ మీన్స్ ఏంటి డాటర్, ఎస్ ఈజ్ డాటర్ టు టీ. ఓకేనా, సో ఇట్లా ఉంది. ఇప్పుడు హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ అన్నాడు. టీ అనే పర్సన్కి పి ఏమవుతారు, సో టీ వల్ల డాటర్ వల్ల హస్బెండ్ వల్ల సిస్టర్. సో ఇక్కడ చూడండి, డాటర్స్ హస్బెండ్స్ సిస్టర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. డాటర్స్ హస్బెండ్ సిస్టర్ అవుతారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఏ ఈజ్ మ్యారీడ్ టు ఈ, ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్, ఆర్ ఈజ్ మ్యారీడ్ టు డి, డి ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ జెడ్, బి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఆర్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి అంటున్నాడు. ఏ అనే పర్సన్ అట ఈని వివాహం చేసుకున్నాడట, ఈ ఆర్కి సోదరి, ఆర్ డిని వివాహం చేసుకున్నాడు, డి జెడ్కి ఏకైక సోదరుడు, బి ఆర్కి ఏకైక కుమార్తె, ఏ బికి ఏమవుతుంది అని అంటున్నారు. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఏ ఈజ్ మ్యారీడ్ టు ఈ అంట, ఏ ఈజ్ మ్యారీడ్ టు ఈ, ఈ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ ఆర్, ఈ ఈజ్ సిస్టర్ టు ఆర్ అంట. అప్పుడు ఏ ఈజ్ మేల్ పర్సన్. సారీ, ఒకసారి ఇక్కడ చూద్దాం మనం. ఈ ఈజ్ సిస్టర్ అన్నారు కదా, ఈ సిస్టర్ టు ఆర్, ఇక్కడ ఇట్లా ఉంటుంది, ఈ ఈజ్ సిస్టర్ టు ఆర్. సో అప్పుడు ఏ అనే పర్సన్ మేల్ పర్సన్ అవుతారు, ఇక్కడ ఫీమేల్ కాబట్టి. ఆర్ ఈజ్ మ్యారీడ్ టు డి అంట. ఓకే, డన్. డి ఈజ్ ద ఓన్లీ బ్రదర్ ఆఫ్ జెడ్, డి ఈజ్ ద ఓన్లీ బ్రదర్ టు జెడ్ అంట. అప్పుడు ఆర్ అనే పర్సన్ ఫీమేల్. నెక్స్ట్ బి ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ ఆర్, సో బి ఈజ్ ద ఓన్లీ డాటర్ టు ఆర్ అంట. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు బి, ఏ అనే పర్సన్ బికి ఏమవుతారు అంటున్నాడు. బికి ఏమవుతారు అని అంటే, సో మదర్ వల్ల సిస్టర్ వల్ల హస్బెండ్, మదర్ వల్ల సిస్టర్ వల్ల హస్బెండ్ అవుతారు. సో ఇక్కడ చూద్దాం, మదర్స్ సిస్టర్స్ హస్బెండ్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. విచ్ 2 నెంబర్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి నెంబర్స్లో ఏ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేస్తే మనకి ఈక్వేషన్ కరెక్ట్ అవుతుంది అని అంటున్నాడు. ఒకసారి చూడండి, దీంట్లో డైరెక్ట్గా నేను చెప్పేస్తున్నా, ఇక్కడ 3 and 8ని ఇంటర్చేంజ్ చేయాల్సి వస్తుంది. మనం ఏ నెంబర్స్ని ఇంటర్చేంజ్ చేసినా కూడా వర్కౌట్ అనేది కాదు. ఓకే, రైట్. సో ఇప్పుడు 24 ఇక్కడ ఇంటూ 8 ప్లస్ 32 డివిజన్ 4, తర్వాత -10
ఇంటూ 3 ప్లస్ 26 ఇలా ఉంది. 4 టేబుల్లో 4 8ల. సో 24 8ల ఇక్కడ మనకి ఒకసారి గమనిస్తే 8 రెంట్ల 16 160. సో ఇక్కడ 48 208. సో ప్లస్ 8 మైనస్ ఇక్కడ 30 ప్లస్ 26 వచ్చింది. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనకు ఒకసారి గమనిస్తే రైట్ 3 8నే కదా. సో ఇక్కడ చూద్దాం మనం ఈ రెండింటిని కలిపి ఈ 26ని కూడా ఇటు కలిపినాం అనుకో మనకి ఎంత వస్తుందో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో ఒకసారి ఈ రెండింటిని కలిపితే మనకి 216 మైనస్ 30 ప్లస్ 26 వస్తుంది. సో ఇప్పుడు 200 కంటే ఎక్కువ అవుతుంది కదా. సో ఈ 26ని ఇటు తీసుకొస్తే ఇక్కడ మనకు ఒకసారి చూద్దాం 160 208 ఓకే. సో ఒక్కసారి మనం గమనిద్దాం 3 8ని రెండింటిని ఇంటర్చేంజ్ చేస్తే సో 3 అటు వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం సింబల్స్ని ఇంటర్చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా. రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 240 అవుతుంది మైనస్ 30 అట్లా అనుకుంటే ఇంకా 200 ఎబోనే వస్తుంది. సో అంటే ఆప్షన్ 3తో వర్కౌట్ కావట్లేదు కదా. రైట్. సో ఫస్ట్ ఆప్షన్ ఒకసారి ట్రై చేద్దాం. ఎందుకనంటే 4 and 8 ఆల్మోస్ట్ ఒకసారి చూద్దాం. ఇక్కడ 24 into 3 ప్లస్ సో ఇక్కడ డైరెక్ట్గా 8 కనుక ఉంచినట్లయితే 8 4లో అవుతుంది. సో 4 మైనస్ ఇక్కడ 10 into 4 అని అంటే ఇక్కడ 40 వస్తుంది. 40 ప్లస్ 26 అవుతుంది. ఓకేనా? రైట్. సో అప్పుడు ఇక్కడ మనకు 24 into 3 అయితే సో 24 into 3 సో 72 ప్లస్ అయినా 196కి దగ్గరగా రాదు. ఓకేనా? సో ఇది కూడా వర్కౌట్ కాదు. మనకి మ్యాక్సిమం 3లోనే వర్కౌట్ కావాలి. 3 and 8తోనే వర్కౌట్ కావాలి. ఓకే, 3 and 8తోనే ఉండాలి కాబట్టి సో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. సో 24 into 8 సారీ ఇక్కడ మనం తప్పుగా తీసుకున్నాం. సో ఇక్కడ 192 రావాలి. 192నే వస్తుంది. ఎస్, ఆప్షన్ 3లో ఇక్కడ మనం 8 కనుక ఉంచితే 24 into 8 ప్లస్ సో ఇక్కడ 32 డివిజన్ 4 నెక్స్ట్ మైనస్ 10 into 3 ప్లస్ 26 ఇదే వర్కౌట్ అవుతుంది. ఆప్షన్ 3తోనే వర్కౌట్ కావాలి. ఇక్కడ మనం తప్పుగా తీసుకుని ఉంటే 208 అన్నాం కానీ కాదు. సో ఇక్కడ 32 కాబట్టి 192నే మిగులుతుంది ఇక్కడ. ఓకేనా? 8 రెంట్ల 16 160 4 8ల 32 అంటే 192 ప్లస్ 4 టేబుల్లో 8 టైమ్స్ సో ఇక్కడ ఒక 8 అంటే 200 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఒక 30 ప్లస్ 26 ఈ రెండింటిని కలిపితే 226 మైనస్ 30 అయితే అప్పుడు 196 మిగులుతుంది. ఎస్, 196 మిగులుతుంది. థర్డ్ ఆప్షన్తోనే ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? థర్డ్ ఆప్షన్తో వస్తుంది. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. రైట్. నెక్స్ట్ చూడండి. ఇఫ్ W stands for division into X stands for into Y stands for plus Z stands for minus then the resultant of the which of the following would be 94 అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో దేంట్లో మనకి ఆన్సర్ అనేది 94 వస్తుంది అని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, డివిజన్ సింబల్ వర్కౌట్ అయ్యేలాగా చూసుకోండి. డివిజన్ ఏంటి? W మీన్స్ డివిజన్. డివిజన్ ఇక్కడ ఉంచితే 24 టేబుల్లో 56 క్యాన్సిల్ అవుతుందా? కాదు. ఇక్కడ డివిజన్ ఉంచితే 56 టేబుల్లో 8 క్యాన్సిల్ అవుతుందా? కాదు. సో ఇది కూడా క్యాన్సిల్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కనుక గమనిస్తే మనకి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో డివిజన్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది చూడండి. W ఇక్కడ ఉంచితే 8 టేబుల్లో 48 సో 8 6లు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ W ఇక్కడ ఉంచితే 6 టేబుల్లో 24 క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండిట్లలో మనం చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు 48 థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నా. 48 డివిజన్ 8 Z మీన్స్ ఏంటి అంటే మైనస్ 56 సో Y మీన్స్ ఏంటి అని అంటే ప్లస్ 24 సో X మీన్స్ ఏంటి అని అంటే ఇంటూ 6 అనే ఉంది. సో ఇప్పుడు దీని రిజల్టెంట్ వాల్యూ అనేది మనకు 96గా వస్తుందా రాదా, 94గా వస్తుందా రాదా చూసుకుందాం. సో ఇక్కడ 6 మైనస్ 56 ప్లస్ 24 6 రెంట్ల సో 12 24 అంటే 144 వస్తుంది. ఇటు తీసుకొచ్చినాం అనుకో 150 మైనస్ 56 దట్ ఈజ్ 94 అండి. పర్ఫెక్ట్ వర్కౌట్ అయింది. సో 94 వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ హియర్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం.
వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అని అంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటో అడుగుతున్నాడు. 4కి 8కి మధ్యలో +4, ఇక్కడ 8కి 15కి మధ్యలో +7, తర్వాత రెండిటికి మధ్యలో ఇక్కడ చూస్తే +12, తర్వాత రెండిటికి మధ్యలో చూస్తే ఆల్మోస్ట్ మనకి +19 ఉంది. ఓకే, 4, 7, 12, 19. డిఫరెన్స్ చూస్తే లాజిక్ అర్థం కాలే కాబట్టి డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ 3, డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ 5, డిఫరెన్స్ అండ్ డిఫరెన్స్ 7 ఉంది. 3, 5, 7 ఉంది. నెక్స్ట్ తీసుకోవాల్సింది 9. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆడ్ నెంబర్ కింద తీసుకుంటే ఈ రెండింటిని కలిపితే మనకి ఇక్కడ వచ్చేది ఎంత అంటే 28 అవుతుంది. సో +28 తీసుకోండి. 46 + 28, సో మనకు వచ్చేది ఎంత ఇక్కడ అని అంటే 74 వస్తుంది. 74 ఈజ్ ఇన్ 4th ఆప్షన్ అండి. 74 ఈజ్ ఇన్ 4th ఆప్షన్. డన్. రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ ద లెఫ్ట్ టు రైట్ ఓన్లీ, ఆల్ ద నెంబర్స్ ఆర్ సింగిల్ డిజిట్ నెంబర్స్ అంటున్నాడు. ఇక్కడ మనకి లెఫ్ట్ నుంచి రైట్ వరకు డిజిట్ అండ్ ఇక్కడ మనకి సింబల్ సిరీస్ అనేది వచ్చింది. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అ నెంబర్ అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎన్ని చిహ్నాలు ఉన్నాయి, వీటిలో ప్రతిదానికి ముందు ఒక సంఖ్య ఉంటుందంట, తర్వాత కూడా ఒక సంఖ్య ఉంటుంది అంటున్నాడు. సో కావాల్సింది సింబల్, ప్రిసీడెడ్ నెంబర్, ఫాలోడ్ నెంబర్, నెంబర్ సింబల్ నెంబర్, నెంబర్ సింబల్ నెంబర్ కావాలి. నంబర్ సింబల్ నెంబర్, నంబర్ సింబల్, నంబర్ సింబల్ నెంబర్, నంబర్ సింబల్ నెంబర్, ఇగో నంబర్ సింబల్ నెంబర్, ఇగో నంబర్ సింబల్ నెంబర్, నంబర్ సింబల్ నెంబర్. వర్కౌట్ అయింది. ఓకేనా? ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, టోటల్ 5 ఉన్నాయి. సో 5 కాంబినేషన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ కూడా మనకి ఇక్కడ రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అని అంటున్నాడు. ఇక్కడ కూడా నెంబర్ అండ్ సింబల్ సిరీస్ ఉంది. హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఆల్సో ఫాలోడ్ బై ఏ సింబల్ అంటున్నాడు. అంటే ఎన్ని చిహ్నాలు ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ముందు వెంటనే ఒక సంఖ్య, తర్వాత ఒక చిహ్నం వస్తుంది అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే హౌ మెనీ దట్ సింబల్స్, సో సింబల్స్ ఆర్ దేర్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ అండ్ ఫాలోడ్ బై సింబల్ అంటున్నాడు. నెంబర్ సింబల్ సింబల్ అంటున్నాడు. సో నంబర్ సింబల్ సింబల్, ఓకే, నంబర్ సింబల్ సింబల్, ఓకే. సో నెంబర్ సింబల్ సింబల్, ఓకే, నెంబర్ సింబల్ సింబల్, ఓకే, నెంబర్ సింబల్ సింబల్, ఓకే. ఇలా నెంబర్ సింబల్ సింబల్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 5 ఉన్నాయి. ఇక్కడ కూడా 5 ఉన్నాయి. ఓకేనా? రైట్, 5 ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డన్. క్లియర్. రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి చూద్దాం. ఈచ్ ఆఫ్ ద డిజిట్స్ in the number 69147832 is arranged in ascending order from left to right. What will be the sum of the digits that are third from the left and second from the right in the new number thus formed అంటున్నాడు. ఇక్కడ 69147832 సంఖ్యలోని ప్రతి అంకె ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమంలో అమర్చబడిందంట. ఈ విధంగా ఏర్పడిన క్రొత్త సంఖ్యలో అంట ఎడమ నుంచి మూడవది, కుడి నుండి రెండవది అయిన అంకెల మొత్తం ఎంత అంటున్నాడు. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో అమర్చాలి. ఉన్న వాటిలలో అసెండింగ్ ఆర్డర్లో అమర్స్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉంటుంది. చూడండి, ఇక్కడ ఉన్నవి మొత్తం 9 ఉన్నాయి. అన్ని 1, 2, 3, 4 మిక్స్ ఉన్నాయి. లెఫ్ట్ నుంచి థర్డ్ వన్, సో రైట్ నుంచి మనకి సెకండ్ ఫ్రమ్ రైట్. ఈ రెండింటిని కలుపు. 8 + 3 కలిపితే ఎంత? సో రిజల్టెంట్ వాల్యూ ఈజ్ 11. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. అర్థమైందా? సో ఆప్షన్ 4, 11 ఈజ్ కరెక్ట్. డన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. హియర్ వి హ్యావ్ ద నెక్స్ట్ వన్.
based on the English alphabetical order. 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 లెటర్ క్లస్టర్స్లో ఒక దాంట్లో మనకి డిఫరెంట్గా ఉంది. సో ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఐడెంటిఫై చేయమని అన్నాడు. సో ఇక్కడ ఫస్ట్ వన్ చూస్తే 20, 17, 12, 10. 20కి 17కి -3, -5, -2. నెక్స్ట్ ఇక్కడ చూడండి 10, 7, ఇక్కడ 2, 26, ఇక్కడ -3, -5, -2. రెండు సేమ్ ఉన్నాయి, అంటే రెండిట్లలో ఏదో ఒకటి డిఫరెంట్ వన్. 18, 15, సో 9, 8. ఒకసారి చూద్దాం, ఇక్కడ -3, ఇక్కడ -6 వచ్చింది. సో ఇక్కడ చూడండి -3, -5 ఉండాలి కానీ -6 వస్తుందా? అస్సలు రావద్దు. కాబట్టి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఆప్షన్ 3ని మనం ఆన్సర్గా సెలెక్ట్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. In the following traits, each group of traits is related to the subsequent one following a certain logic. Select from the given options the one that follows the same logic అంటున్నాడు. ఇక్కడ GEAN అనేటువంటి మనకి ఒక వర్డ్ ఉంది. దీన్ని ఏమని చేంజ్ చేసిండు ఇక్కడ అంటే NAGEగా, అంటే లాస్ట్ 2 లెటర్స్ని ఫస్ట్ తీసుకున్నాడు, ఫస్ట్ 2 లెటర్స్ని తర్వాత తీసుకున్నాడు. నెక్స్ట్ ఏం చేసిండు, ఇక్కడికి వస్తే ఈ జీని ఇక్కడికి తీసుకొచ్చిండు, ఈ ఏని ఇక్కడికి తీసుకొచ్చిండు, ఈ ఇక్కడికి వచ్చింది, ఎన్ అనేది ఇట్లా వచ్చింది. ఇలా మీరు మేక్లో చూసినా కూడా ఈ రెండు ఇక్కడ మనకి అలానే ఉన్నాయి. ఓకే, తర్వాత ఈ రెండు ఇక్కడికి వచ్చినాయి. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు చూడండి, మనకు ఆ ఎన్ఆర్తో ఉందా? ఇక్కడ లేదు. డిఎల్తో ఉందా? ఇక్కడ లేదు. ఎల్డబ్ల్యూతో ఉందా? ఉంది. ఎన్ఏతో ఉందా? ఉంది. తర్వాత ఎఫ్ఓ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి, బిఈ యాజ్ ఇట్ ఈజ్ రావాలి, ఉంది. రెండిట్లలో ఛాన్సెస్ ఈజ్ దేర్. తర్వాత ఇక్కడ చూడండి చేంజెస్, ఇక్కడ థర్డ్ లెటర్ ఫస్ట్ స్టార్ట్ కావాలి, ఇక్కడ థర్డ్ లెటర్ స్టార్ట్ అయిందా? కాలే. సో ఫోర్త్ క్యాన్సల్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సింపుల్ ఎలిమినేషన్ పద్ధతిలో మనం వెళ్తే వీ విల్ గెట్ ద ఆన్సర్ హియర్. అర్థమైందా? రైట్. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Here we have the next question. P, Q, R, S, T, U and V have an exam on different days of a week, starting on Monday and ending on Sunday. Q has an exam on Friday. Exactly 3 people have an exam between R and T, neither of whom has an exam on Sunday. P has an exam immediately after U. V has an exam immediately before T. Who among the following has an exam on Wednesday అంటున్నాడు. PQRST UVలకు వారంలోని వివిధ రోజులలో సోమవారం ప్రారంభమై ఆదివారం ముగిసే పరీక్షలు ఉంటాయట. క్యూకి శుక్రవారం పరీక్ష ఉంటుంది. ఆర్ మరియు టీ మధ్య సరిగ్గా 3 మందికి పరీక్ష ఉంటుందంట. వీరిలో ఎవరికి ఆదివారం పరీక్ష లేదట. యు తర్వాత వెంటనే పీకి పరీక్ష ఉంటుంది. వికి టీకి ముందు వెంటనే పరీక్ష ఉంటుంది. వీరిలో ఎవరికి బుధవారం పరీక్ష ఉంటుంది అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనకు మండేతో స్టార్ట్ అయ్యి సండేతో ఎండ్ అవుతుంది. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అండ్ హియర్ వి హ్యావ్ సండే. ఓకే, రైట్. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇలా ఉంది. ఇప్పుడు మనం గమనిస్తే దీంట్లో రైట్, క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ ఫ్రైడే అట. ఫ్రైడే రోజు క్యూకు ఉంటుంది ఎగ్జామ్. ఎగ్జాక్ట్లీ 3 people హ్యావ్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ ఆర్ అండ్ టీ అట. సో ఆర్కి టీకి మధ్యలో ఇద్దరికి ఎగ్జామ్ అనేది ముగ్గురికి, అంటే వీళ్ళిద్దరికి మధ్యలో ముగ్గురికి ఎగ్జామ్ ఉండాలి. ఇప్పుడు మనం ఎవరినెవరిని ఎక్కడ తీసుకోవాలి? ఇద్దరు కూడా సండే రోజు ఎగ్జామ్ రాయరు అని అంటే దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఒకసారి ఇక్కడ తీసుకోవచ్చు, ఒకసారి ఇక్కడ తీసుకోవచ్చు. ఐ విల్ టేక్ ఆర్ ఒకసారి ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ టీని ఇక్కడ తీసుకుంటా. 1, 2, 3 ఇక్కడ టీ వస్తారు, 1, 2, 3 ఇక్కడ ఆర్ వస్తారు. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ, ముగ్గురు ఉండాలి కదా, రైట్. నెక్స్ట్ పీ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ యూ. యూ తర్వాత వెంటనే పీకి ఉంటుందంట. ఓకే, డన్. వి హ్యాస్ అన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ టీ అంటున్నాడు.
ఇక్కడ ఇమీడియట్లీ బిఫోర్ వర్కౌట్ అవుతుందా? కాదు. ఇక్కడ ఇమీడియట్లీ బిఫోర్ వర్కౌట్ అవుతుంది. సో దిస్ వన్ ఈజ్ క్యాన్సల్. ఇప్పుడు హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యావ్ ఎగ్జామ్ ఆన్ వెనస్డే అంటే వెనస్డే బై డిఫాల్ట్గా యూకి ఉంటుంది. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. Here we have the next question. 7 boxes A, B, C, D, E, F and G are kept one over the other but not necessarily in the same order. Only 3 boxes are kept below B. Only 2 boxes are kept between B and G. Only A is kept immediately above E. F is kept in some place below D and in some place above C. How many boxes are kept below C అంటున్నాడు. ఇక్కడ ABCDEFG అనే 7 పెట్టెలట ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయట. బి క్రింద 3 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయి. బి మరియు జి మధ్య 2 పెట్టెలు మాత్రమే ఉంచబడ్డాయట. ఈ పైన ఏ మాత్రమే ఉంచబడింది. డి క్రింద ఏదో ఒక ప్రదేశంలో ఎఫ్ మరియు సి పైన ఏదో ఒక ప్రదేశంలో మనకి ఇక్కడ ఎఫ్ అనేది ఉంచబడింది. సి కింద ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి అని చెప్పేసి అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. రైట్. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్లో డి క్రింద ఏదో ఒక ప్రదేశంలో ఎఫ్ మరియు సి పైన ఏదో ఒక ప్రదేశంలో ఇక్కడికే డాట్ ఉండాలి. అంటే ఎఫ్ అనేది వాళ్ళకి మధ్యలో ఉంచబడింది అన్నట్టు. ఇప్పుడు చూడండి మనకు ఇక్కడ ఎక్కడి నుంచి ఫ్లోర్స్ అనేవి బాక్సెస్ అనేవి ఉన్నాయని ఇచ్చిండా? లేదు, ఇవ్వలేదు. సో ఓన్లీ 3 బాక్సెస్ కెప్ట్ బిలో బి అన్నాడు. బికి 3 బాక్సెస్ బిలోలో ఉన్నాయి అన్నాడు. అంటే 3 బాక్సెస్ పైన ఉంటాయి కదా, ఎందుకంటే టోటల్ 7 బాక్సెస్. ఇక్కడ ఒక స్టాండర్డ్ స్టేట్మెంట్ కావాలి మనకి. ఉందా అంటే ఉంది. ఓన్లీ ఏ ఈజ్ కెప్ట్ ఇమీడియట్లీ ఎబో ఈ. ఈకి ఇమీడియట్లీ ఎబోలో ఓన్లీ ఏ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత చూస్తే ఇప్పుడు ఓన్లీ 2 బాక్సెస్ ఆర్ కెప్ట్ బిట్వీన్ బి అండ్ జి. పైకి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఉంటుంది. ఎఫ్ ఈస్ కెప్ట్ ఇన్ సమ్ ప్లేస్ బిలో టీ. డికి సమ్ ప్లేస్ బిలో, సికి సమ్ ప్లేస్ ఎబోలో ఎఫ్ ఉంటుంది. సో ఇలా అరేంజ్మెంట్ అనేది మేక్ ఓవర్ అవుతుంది. దిస్ ఈస్ ద ఫైనల్ అరేంజ్మెంట్ హియర్ వీ హ్యావ్. ఇప్పుడు హౌ మెనీ బాక్సెస్ ఆర్ కెప్ట్ బిలో సి అంటున్నాడు. సికి బిలో ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? ఓన్లీ 1 బాక్స్. సో దట్ ఈస్ ఇన్ ఆప్షన్ 3 అండి, 1 బాక్స్. ఆప్షన్ 3 1 బాక్స్ ఈస్ హియర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇన్ ఏ రో ఆఫ్ 22 స్టూడెంట్స్ ఫేసింగ్ నార్త్, సుమన్ ఈస్ 14th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. If Deepa is second to the right of Suman, what is Deepa's position from the right end of the line అంటున్నాడు. ఉత్తరం వైపు తిరిగి ఉన్న 22 మంది విద్యార్థుల వరుసలో సుమన్ ఎడమ చివర నుంచి 14వ స్థానంలో ఉన్నాడు. దీప సుమన్కి కుడివైపున 2వ స్థానంలో ఉంటే వరుస యొక్క కుడి చివర నుండి దీప స్థానం ఏమిటి అంటున్నాడు. ఇక్కడ చూడండి, టోటల్ 22 మెంబర్స్లో రైట్ హ్యాండ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుంచి సుమన్ ఎంత? 14th పర్సన్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి సుమన్ 14th పర్సన్. ఈ సుమన్కి దీప సెకండ్ రైట్లో ఉంటే, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ అంటే 14 తర్వాత 15 16. ఎవరిక్కడ? దీప. ఎక్కడి నుంచి? లెఫ్ట్ హ్యాండ్ నుంచి దీప 16th పొజిషన్లో ఉంది. టోటల్ 22 మెంబర్స్ అంటే తర్వాత ఎంతమంది ఉంటారు? 16 తర్వాత ఎంతమంది ఉంటే 22 అవుతుంది అని అంటే ఇంకొక 6 మెంబర్స్ ఇక్కడ ఉండాలి. సో అంటే ఇప్పుడు మనకి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ దీపాస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లైన్ అన్నాడు. రైట్ హ్యాండ్ నుంచి చూస్తే ఇక్కడ 6, ఈ పొజిషన్ 7వది అవుతుంది కదా. సో రైట్ హ్యాండ్ నుంచి 7th వన్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. PARTL and Y live on 6 different floors of the same building. The lowermost floor in the building is numbered 1, the floor above it number 2, and so on till the topmost floor is numbered 6. No one live below R, only A lives above T. Only 2 people live between R and P. Y lives on an even numbered floor. R lives on the lowermost floor. How many people live between L and A అంటున్నాడు. PARTL మరియు Y ఒకే భవనంలోని 6 వేరు అంతస్తులలో నివసిస్తున్నారట. భవనంలోని క్రింది అంతస్తుకు 1 అనే సంఖ్య, దాని పైన ఉన్న అంతస్తుకు 2 అనే సంఖ్య, పై అంతస్తుకు 6 అనే సంఖ్య ఇవ్వబడుతుంది. 6 కంటే క్రింద ఎవరున్నారట? టీ కంటే ఏ మాత్రమే పైన నివసిస్తుందంట.
ఆర్ మరియు పి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారంటున్నారు. వై సరి సంఖ్య గల అంతస్తులో నివసిస్తున్నారట. ఆర్ క్రింది అంతస్తులో నివసిస్తున్నారంటున్నాడు. ఎల్ మరియు ఏ మధ్య ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి అడుగుతున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ మనము ఐడెంటిఫై చేద్దాం. సో ఫ్లోర్ బేస్డ్ పజిల్ ఇది. ఈ ఫ్లోర్ బేస్డ్ పజిల్లో లోవర్ మోస్ట్ వన్ ఈజ్ 1 అండ్ టాప్ మోస్ట్ వన్ ఈజ్ 6. 6 5 4 3 2 1 ఇలా ఉంటుంది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి నో వన్ లివ్స్ బిలో ఆర్ అంట. ఆర్కి కింద ఎవడు ఉండడు. ఇక్కడ ఆర్ లాక్. ఓన్లీ 2 people లివ్ బిట్వీన్ ఆర్ అండ్ పి. 1 2 పి ఇక్కడ ఉంటాడు. ఓన్లీ ఏ లివ్స్ అబౌట్ టీ అంట. టీకి పైన ఓన్లీ ఏ మాత్రమే ఉంటుంది అంటే ఇలా ఉండాలి. నెక్స్ట్ తర్వాత వై లివ్స్ ఆన్ అండ్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ అంటున్నాడు. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటే వైకి ఇది ఒకటే ఉంది ఇంకా. సో ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్, దట్ ఈస్ ఎల్ అండి. సో హౌ మెనీ పీపుల్ లివ్ బిట్వీన్ ఎల్ అండ్ ఏ అంటున్నాడు. ఎల్కి ఏకి మధ్యలో, ఎల్కి ఏకి మధ్యలో ఇక్కడ చూస్తే ఈ రెండిటికి మధ్యలో ఒక 2 ఉన్నాయి. సో 2 మెంబర్స్ అనే వాళ్ళు నివసిస్తున్నారు కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ బి ఎల్ ఎం ఎస్ టి జెడ్ ఆర్ సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్. ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ బి అండ్ ఎల్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎల్ అంటున్నాడు. ఎస్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జెడ్. ఎం సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టి. ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎం. ఏ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎల్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఏ అంటున్నాడు. ఇక్కడ చూద్దాం ఒకసారి. ఏబిఎల్ఎం ఎస్టి మరియు జెడ్లు మధ్యకి ఎదురుగా ఉన్న వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారట. ఎల్ యొక్క ఎడమ నుంచి లెక్కించినప్పుడు బి మరియు ఎల్ మధ్య ఒకరు మాత్రమే కూర్చుంటారు. ఎస్ జెడ్ యొక్క కుడివైపున 3వ స్థానంలో కూర్చుంటుంది. ఎం టి యొక్క ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చుంటుంది. ఎస్ ఎం యొక్క కుడివైపున కూర్చుంటుంది. ఏ ఎం యొక్క పొరుగువాడు కాదు. ఏ యొక్క కుడి నుండి లెక్కించినప్పుడు ఏ మరియు ఎల్ మధ్య ఎంతమంది ఉంటారు అంటున్నాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు టోటల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 7 members కాబట్టి 7 members-ని ఇలా తీసుకుందాం మనం. 7 members అన్నప్పుడు ఇలా టేక్ ఓవర్ చేద్దాం. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ కూర్చోవాలో చూద్దాం ఒకసారి. మనం తీసుకునే పర్సన్స్ నుంచి నెక్స్ట్ పర్సన్స్ కంటిన్యూషన్లో వస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. ఓన్లీ 1 person సిట్టింగ్ బిట్వీన్ బి అండ్ ఎల్ అన్నాడు. బిఎల్ నుంచి మిగతా పర్సన్స్ రావట్లేదు కాబట్టి వెయిట్ చేస్తా. ఎస్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జెడ్ అన్నాడు. జెడ్కి థర్డ్ రైట్ 1 2 3 ఎస్. ఎస్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎం అంట. సో ఎంకి ఇమీడియట్ రైట్లో ఎస్ కూర్చున్నాడు. ఎం సిట్స్ థర్డ్ టు ద రైట్, సో ఎం సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ అంటున్నాడు. థర్డ్ లెఫ్ట్లో 1 2 3 అంటే టీ ఇక్కడ ఉంటారు. టీకి థర్డ్ లెఫ్ట్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఏ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఎం అంట. ఇక్కడ ఏ అనేటోడు ఇక్కడ కూర్చోవద్దు. ఈ 2 ప్లేసెస్లో ఎక్కడైనా కూర్చోవచ్చు. అయితే ఏకి సంబంధించి కాకుండా ముందు ఓన్లీ 1 person సిట్స్ బిట్వీన్ బి అండ్ ఎల్ అని ఉంది కదా. వెన్ కౌంటెడ్ ఫ్రమ్ లెఫ్ట్ ఆఫ్ ఎల్ అన్నాడు. ఎల్ నుంచి లెఫ్ట్కు చూస్తే వాళ్ళిద్దరికి మధ్యలో ఒక్కరే ఉండాలి. ఇక్కడ ఛాన్స్, ఇక్కడ ఛాన్స్. ఏ రాకుండా చూసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఎల్ తీసుకుంటే 1 person బి ఎల్ నుంచి లెఫ్ట్కి కౌంట్ చేస్తే అప్పుడు ఇక్కడ ఏ వస్తారు. ఓకేనా. ఏ అనేటోడు ఇక్కడ రావద్దన్నాడు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చినాం వాడిని. అలా మనం మార్చుకోవాలి. ఇప్పుడు మన క్వశ్చన్ ఏం అడిగిండు? హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ఎల్. ఏకి ఎల్కి మధ్యలో ఎంతమంది ఉన్నారు? వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ నుంచి వస్తే 1 2 3. సో 3 members ఉన్నారు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ABCDEFG are sitting around a circular table facing the center. A sits to the immediate left of G. D sits to the immediate left of B. B sits second to the left of F. E sits third to the left of G. How many people sit between C and F when counted from the left of C అంటున్నాడు.
ABCDEF జీలు మధ్యకు ఎదురుగా ఉన్న వృత్తాకార బల్ల చుట్టూ కూర్చొని ఉన్నారట. ఏ జీకి ఎడం వైపున కూర్చొని ఉన్నారు, డి బికి ఎడం వైపున కూర్చొని ఉన్నారు, బి ఎఫ్కి ఎడం వైపున 2వ స్థానంలో కూర్చున్నారు, ఈ జీకి ఎడం వైపున 3వ స్థానంలో కూర్చున్నారు, సికి ఎడం వైపున లెక్కించినప్పుడు సి మరియు ఎఫ్ మధ్య ఎంతమంది కూర్చున్నారు అని అడిగిండు. ఈ పేపర్లో మీరు కనుక చూస్తే సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి. ఎందుకు అని అంటే మనకి మ్యాక్సిమం ఎగ్జామ్స్లో సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతున్నాడు కాబట్టి వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మనం అలా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏ సిట్స్ టు ది ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అంటున్నాడు. సో ఇప్పుడు ఏ జీతోని మనం తీసుకుంటే మిగతా వాళ్ళు వస్తారా? సో ఛాన్స్ ఈస్ దేర్. ఏ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ జీ అంట. ఓకే, జీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్, ఈ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జీ, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ ఇక్కడ ఉంటారు. మరి ఈ నుంచి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఉందా? సో ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ లేదు. అయితే బట్ ఏం చేయొచ్చు అంటే డి సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ బి, బికి ఇమీడియట్ లెఫ్ట్లో డి ఉంది, బి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో బి ఉంటుంది. సో ఈ ప్యాటర్న్ని మనం అడ్జస్ట్ చేయగలిగితే చాలు. ఎక్కడ అడ్జస్ట్ చేయొచ్చు అని అంటే ఇక్కడ చూద్దాం. సో మనం ఫస్ట్ చూస్తే బికి ఇమీడియట్ లెఫ్ట్లో మనకి ఎవరు ఉండాలి అని అంటే డి ఉండాలి. నేను బి ఇక్కడ తీసుకొని ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఎఫ్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ బి ఓకే, ఇక్కడ మనకు డి ఓకే. ఓకేనా? రైట్. సో ఇలా తీసుకున్నాం, ఇది పర్ఫెక్ట్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ సి అండ్ ఎఫ్ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ సి అంట. సికి లెఫ్ట్లో చూడండి 1 2, ఎఫ్కి మధ్యలో అంటే 2 మెంబర్స్ ఉన్నారు. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హియర్ వీ హ్యావ్ ద నెక్స్ట్ క్వశ్చన్. DEF HI J and K are sitting around a square table facing the center of the table. Only 2 people sit between E and J when counted from the right of E. Only 2 people sit between J and F. Only 3 people sit between E and I. D sits to the immediate left of K. Who sits third to the left of H అంటున్నాడు. DEF HI J మరియు Kలు టేబుల్ మధ్యలో ఉన్నారట. సో మధ్యలోకి చూస్తున్నారు, ఇక్కడ స్క్వేర్ టేబుల్ అని చెప్పిండు. ఈ యొక్క కుడి నుండి లెక్కించినప్పుడు ఈ మరియు జే మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. జే మరియు ఎఫ్ మధ్య 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఈ మరియు ఐ మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. డి కే యొక్క ఎడమ వైపున కూర్చుంటాడు. హెచ్ యొక్క ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అంటున్నాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది మనకి. స్క్వేర్ టేబుల్ అన్నప్పుడు మనం స్క్వేర్ గీసుకోవాలన్నా, స్క్వేర్ గీసుకుంటే 4 కార్నర్స్ 4 సైడ్స్ ఉంటాయి కదా, 8 తీసుకుంటే ఒకటి బ్లాంక్ అవుతుందా అంటే స్క్వేర్ గురించి ఆలోచించకండి. నీకు స్క్వేర్ టేబుల్ అని అన్నాడు కానీ పర్టికులర్గా 4 కార్నర్స్ ఉన్నాయి 4 సైడ్స్ ఉన్నాయి అని మెన్షన్ చేసిండా? చెయ్యలేదు. ఇఫ్ ఇన్ కేస్ అట్లా మెన్షన్ చేసి ఒకటి బ్లాంక్ పొజిషన్ ఉంటుంది అని అన్నప్పుడు అట్లా తీసుకో, లేదంటే ఇన్ జనరల్ మేనర్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా తీసుకుంటావు అట్లనే తీసుకో. 7 మెంబర్స్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు, సో నేను ఈ ఫార్మాట్లోనే తీసుకుంటా. సింపుల్గా అయిపోతుంది ఇట్లా చేస్తే. లేకపోతే ఏమవుతుంది అని అంటే మళ్ళీ దీని గురించి టెన్షన్ పడాల్సి వస్తుంది మనం. అర్థమైందా? రైట్. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఈ అండ్ జే when counted from right of E. ఈ రైట్ సైడ్ కౌంట్ చేస్తే 1 2 ఇక్కడ J వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ J అండ్ ఎఫ్. ఇటువైపు ఛాన్స్ లేదు, ఇటువైపు చూస్తే ఎఫ్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ E అండ్ I. సో 1 2 3, సో ఇక్కడ I వస్తుంది. 1 2 3 ఇటువైపు లెఫ్ట్ నుంచి చూస్తే ఆల్రెడీ J ఉన్నాడు కాబట్టి రైట్ నుంచే చూడాలి. 1 2 3 ఇక్కడ I వస్తుంది. నెక్స్ట్ D sits to the immediate left of K. ikkade chance K ki immediate left D. So the remaining person will come here, that is H. So who sits third to the left of H? H ki third left lo 1 2 3 K. So K untaru kabatti option 3 is the correct answer.
ఓకేనా, ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ అండి. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ అవర్ ఫేవరెట్ క్వశ్చన్, సిలాజిజం, స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్, సమ్ టైగర్స్ ఆర్ లియోపర్డ్స్, నో లియోపర్డ్ ఈజ్ అ జిరాఫీ. కంక్లూజన్లో సమ్ లియోపర్డ్స్ ఆర్ లయన్స్, సమ్ జిరాఫీ కెన్ బి టైగర్ అంటున్నాడు. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. తెలుగులో ప్రకటనలు చూస్తే అన్ని సింహాలు పులులు, కొన్ని పులులు చిరుత పులి అంటున్నాడు. ఏ చిరుత పులి జిరాఫీ కాదు. తీర్మానాలలో కొన్ని చిరుతలు సింహాలు, కొన్ని జిరాఫీలు పులులు కావచ్చు అంటున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆల్ లయన్స్ ఆర్ టైగర్స్ అట. లయన్స్ అన్నీ కూడా టైగర్స్ అంటున్నాడు. సమ్ టైగర్స్ అనేటివి లియోపార్డ్స్ అంట. నో లియోపార్డ్ ఈజ్ జిరాఫీ. లియోపార్డ్కి జిరాఫీకి సంబంధం లేదు అంటున్నాడు. ఓకేనా, జిరాఫ్ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ కంక్లూజన్ చూడండి. సమ్ లియోపార్డ్స్ ఆర్ లయన్స్. ఇక్కడ లియోపార్డ్ ఉంది, ఇక్కడ లయన్ ఉంది. ఈ రెండింటికి టచ్ ఉందా? లేదు, క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ సమ్ జిరాఫ్ కెన్ బి టైగర్స్ అంట. జిరాఫ్ అనేది కెన్ బి అన్నాడు. అంటే కెన్ మీన్స్ ఏమొస్తుంది అని అంటే పాసిబిలిటీ. అంటే జిరాఫ్ టైగర్ రెండు టచ్ అవ్వలేదు, ఆ రెండింటికి మధ్యలో సమ్ రిలేషన్ లేదు. కానీ కెన్ బి అని అంటే దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ, అవ్వడానికి అవకాశం ఉంది అంటున్నాడు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ డయాగ్రామ్లో రెండింటికి టచ్ లేకపోతే పాసిబిలిటీలో ట్రూ అవుతుంది. సో దట్ సెకండ్ వన్ ఈజ్ ట్రూ. ఓకేనా, సో ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్. ఓకేనా, సో ఫోర్త్ ఆప్షన్ ఓన్లీ కంక్లూజన్ 2 ఫాలోస్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. So here we have the next syllogism question, statements and conclusions. Some deers are lions, some frogs are deers, some horses are lions. Conclusion చూస్తే at least some lions are frogs, some deers are horses అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూస్తే మనకి ప్రకటనలు చూద్దాం. కొన్ని జింకలు సింహాలు, కొన్ని కప్పలు జింకలు, కొన్ని గుర్రాలు సింహాలు అంటున్నాడు. తీర్మానాలు చూస్తే కనీసం కొన్ని సింహాలు కప్పలు, కొన్ని జింకలు గుర్రాలు అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి. సమ్ డీర్స్ ఆర్ లయన్స్, సమ్ ఫ్రాగ్స్ ఆర్ డీర్స్ అన్నాడు. ఓకేనా, సో ఒకసారి ఇక్కడ చూస్తే సమ్ ఫ్రాగ్స్ ఆర్ డీర్స్ అని అంటే ఇక్కడ డీర్స్ ఉంది, ఇక్కడ మనకి ఫ్రాగ్స్ అవుతుంది. ఓకేనా, సమ్ ఫ్రాగ్స్ ఆర్ డీర్స్. సమ్ హార్సెస్ ఆర్ లయన్స్ అన్నాడు. సో సమ్ హార్సెస్ ఆర్ లయన్స్ అంటే లయన్స్ ఇక్కడ ఉంది, ఇక్కడ హార్స్ ఉంది. సో దిస్ ఈస్ ద డయాగ్రామ్ అండి. ఓకేనా, దిస్ ఈస్ ద డయాగ్రామ్ హియర్. ఇప్పుడు కంక్లూజన్ చూస్తే అట్లీస్ట్ సమ్ లయన్స్ ఆర్ ఫ్రాగ్స్ అంటున్నాడు. లయన్ ఇక్కడ ఉంది, ఫ్రాగ్ ఇక్కడ ఉంది, రెండింటికి టచ్ అవుతుందా? కావట్లేదు, కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ సమ్ డీర్స్ ఆర్ హార్సెస్. డీర్ ఇక్కడ ఉంది, హార్స్ ఇక్కడ ఉంది, రెండు టచ్ అయినాయా? కాలే. సో దట్ ఇది కూడా క్యాన్సల్. సో కంక్లూజన్ 1 and 2 రెండు క్యాన్సల్ అయినాయి కాబట్టి neither conclusion 1 nor conclusion 2 follows అని అంటాం. ఆప్షన్ 2 is the correct answer here. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. హియర్ we have the next question. సో ఇక్కడ వెన్ డయాగ్రామ్ క్వశ్చన్ ఉంది. స్టడీ ది గివెన్ వెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్ అని అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి వెన్ డయాగ్రామ్ జాగ్రత్తగా చూడాలి. ద నెంబర్స్ ఇన్ డిఫరెంట్ సెక్షన్స్ ఇండికేట్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. హౌ మెనీ ప్లంబర్స్ ఆర్ దేర్ హూ ఆర్ ఆల్సో ఇక్కడ హెయిర్ డ్రెస్సర్స్ అండ్ జడ్జెస్ అంటున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే హెయిర్ డ్రెస్సర్లు మరియు న్యాయమూర్తులుగా కూడా ఉన్న ప్లంబర్లు ఎంతమంది ఉన్నారు అంటున్నాడు. అంటే ప్లంబర్లు కావాలి, హెయిర్ డ్రెస్సర్స్ కావాలి, జడ్జెస్ కావాలి. అందరి కాంబినేషన్ ఉన్నది ఏంటి అని అంటే, సో అందరి కాంబినేషన్ ఉన్నది ఇక్కడే 19. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, ఆప్షన్ 4 19 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? రైట్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ గమనిస్తే దిస్ క్వశ్చన్ ఈస్ బేస్డ్ ఆన్ ద 5 3-digit నెంబర్స్ గివెన్ బిలో. సో లెఫ్ట్ నుంచి రైట్కి నెంబర్స్ అనేవి ఉన్నాయి. సో ఇవి ఇండివిజువల్గా నెంబర్స్ అండి. వాట్ విల్ బి ద రిజల్టెంట్ ఇఫ్ ద సెకండ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు ద థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్ అంటున్నాడు. అత్యధిక సంఖ్య లేని రెండవ అంకెను
అత్యల్ప సంఖ్యలోని మూడవ అంకెకి జోడిస్తే ఫలితం ఏమిటి అని అంటున్నాడు. ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. సో మనకి సెకండ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? ఇక్కడ 400, 400, 700, 200, 900లో సెకండ్ నెంబర్ అని అంటే సెకండ్ డిజిట్ 0. సెకండ్ డిజిట్ 0 ప్లస్ సమ్ చేయమన్నాడు కాబట్టి ప్లస్ కదా. థర్డ్ డిజిట్ ఆఫ్ ద లోయెస్ట్ నెంబర్లో థర్డ్ ఏంటి? లోయెస్ట్ డిజిట్లో థర్డ్ వన్ 3. సో కాబట్టి 3. 0 ప్లస్ 3 ఎంత? 3. సో ఇప్పుడు రిజల్టెంట్ వాల్యూ ఈజ్ 3. సో దట్ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఉంది. ఓకేనా? సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. సో ఇవి మనకు ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి CBT1 2025 రీజనింగ్ ఇక్కడ మాక్ టెస్ట్ 1లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్.